హలో తమ్ముళ్ళు, ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అయింది. మిట్ట మధ్యాహ్నం మేడపైకి వచ్చాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 38 to 40 degrees ఎండ ఉంది. మామూలుగా లేదు, 5 నిమిషాలు వచ్చాను, దోలు తిరిగిపోతుంది. సో యాక్చువల్గా మేడపైకి ఇప్పుడు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక సన్ స్క్రీన్ టెస్ట్ చేద్దామని వచ్చాను, లైవ్ టెస్ట్ చేద్దామని. యాక్చువల్గా ఏంటంటే నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది టీనేజర్స్ ఉన్నారు, అండ్ అలాగే ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, బయట తిరిగే వాళ్ళు ఉన్నారు ఎండలో. సో స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సెలవులు కదా, బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఎండలోకి. సో ప్రొటెక్షన్ లేకుండా, అంటే ఫేస్కి ప్రొటెక్షన్ లేకుండా బయటికి వెళ్తే మాత్రం దారుణంగా అయిపోద్ది ఫేస్. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఏమీ రాసుకోలేదు ఫేస్కి, అలాగే పైకి వచ్చేసాను. సో ఇలా కనుక ఒక 10 నిమిషాలు ఉన్నానంటే నా ఫేస్ మొత్తం దారుణంగా తయారైపోద్ది. సో అందుకోసం రీసెంట్గా నేను చాలా యాడ్స్ అండ్ అలాగే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సన్ స్క్రీన్ గురించి చాలా గొప్పలు చెప్తున్నారు. ఈ సన్ స్క్రీన్ సూపర్ అది ఇది అని చెప్తున్నారు. సో నేను కూడా రీసెంట్గా టాప్ 5 సన్ స్క్రీన్స్ చేశాను కదా, అందులో కూడా ఈ .N-కి ఒక సన్ స్క్రీన్ గురించి కూడా మెన్షన్ చేశాను. సో చాలా బాగుంటుంది. సో దీన్ని ఒకసారి లైవ్ టెస్ట్ చేద్దామని చూద్దాం అనుకున్నాను. ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్, అసలు ఇది అప్లై చేసిన తర్వాత మన ఫేస్ మీద ఏమైనా వైట్ మచ్చలు ఉంటున్నాయా, జిడ్డుగా ఉంటుందా, ప్రొటెక్షన్ ఎంతవరకు ఇస్తుంది, అన్నీ కూడా తెలుసుకుందామని ఎండలోకి వచ్చేసాను. సో దీని పేరు వచ్చేసి .N-కి స్కిన్ కేర్ వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ అంట. 50 SPF ఇచ్చారు దీనికి, P++. అండ్ ఇది వచ్చేసి ఇందులో విటమిన్ D ఉంటుంది, బాగా అబ్జర్వ్ అవుతుంది అంటున్నారు. అండ్ అలాగే యూజ్ చేసినప్పుడు మనకి వైట్ క్యాస్ట్ ఏమీ రాదంట, అంటే వైట్ మచ్చలు లాంటివి ఏమి రాదంట, చాలా క్విక్గా అబ్జర్వ్ అయిపోద్దంట. సో నిజంగానే పనిచేస్తుందా లేదా అనేది చూద్దాం. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది, మీరు దీన్ని యూజ్ చేయొచ్చా లేదా ఈ సమ్మర్స్లో మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్, ఎండలో కష్టపడుతున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో రండి దీని గురించి కొంచెం చూసేద్దాం, దీన్ని అప్లై చేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది దీని పర్ఫార్మెన్స్. సో అప్లై చేసిన తర్వాత కొంచెంసేపు ఎండలో ఉంటాను, ఎలా ఉంది ఏంటి, జిడ్డుగా అవుతుందా లేదా అన్నీ కూడా చూద్దాం. సో ప్రజెంట్ టైం అయితే 1 గంట అయింది, ఎంతసేపు వరకు అయితే నేను ఉండగలను చూద్దాం, అంతవరకు ఉందాం. సో ప్రజెంట్ ఇప్పటికే 5 నిమిషాలకి మొత్తం షర్ట్ అంతా తడిసిపోయింది. సో రండి చూద్దాం, వీడియో లాస్ట్ కూడా చూడండి. ఫస్ట్ ఈ సన్ స్క్రీన్ ఒక విస్కాసిటీ ఎలా ఉందో చూద్దాం, అంటే ఇది క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది చూసినట్టయితే వైట్ కలర్లో ఉంది, కొంచెం ఎండ వల్ల ఎండ దెబ్బకి ఇది కొంచెం కారిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వాటరీ బేస్లో ఉంది, అంటే అంత జిడ్డుగా లేదు, చాలా లైట్గా ఉంది. నేను చూడండి ఇలా ఇలా అంటుంటే జిడ్డుగా లేదు. చాలా సన్ స్క్రీన్స్ ఏంటంటే చాలా జిడ్డుగా ఉంటాయి, సో జిడ్డుగా అయితే నాకు అనిపించట్లేదు. సో ఇలాంటి విస్కాసిటీ ఉన్న సన్ స్క్రీన్స్ నా ఫేస్ మీద నేను అయితే అప్లై చేయడానికి ఇష్టపడతాను. సో మీరు కూడా ఇష్టపడతారు. సో దీని ఒక విస్కాసిటీ అయితే బాగానే ఉంది, 10 out of 10 నేను ఇస్తాను. సో నండి దీన్ని అప్లై చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇంకా కొంచెం సన్ స్క్రీన్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను కొంచెం సన్ స్క్రీన్ తీసుకున్నాను అండ్ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేస్తాను. సో రండి దీన్ని కొంచెం అప్లై చేసి చూద్దాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్లై చేసినప్పుడు ఇది బాగానే ఫేస్కి మంచిగానే అబ్జర్వ్ అవుతుంది. సో ఇదైతే బాగానే అబ్జర్వ్ అయిపోయింది ఫేస్లోకి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే బాగానే అబ్జర్వ్ అయిపోయింది. ఎటువంటి వైట్ క్యాస్ట్ అయితే నాకు ప్రజెంట్ అయితే ఏమి అనిపించలేదు. సో మీరు చూడొచ్చు. అండ్ ఇది ఆయిల్గా కూడా అంత ఫేస్ మీద అయితే లేదు, నాకు కొంచెం స్వెట్ పట్టింది, ఆ స్వెట్ లైట్గా అనిపిస్తుంది. బట్ ఫేస్ మీద అయితే మంచిగా అబ్జర్వ్ అయిపోయింది, జిడ్డుగా అయితే ఏం లేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో దీనికి అబ్జర్వ్ అయ్యే గుణాలు కూడా బాగానే ఉన్నాయి. సో బాగానే అబ్జర్వ్ అయింది. సో విస్కాసిటీ అనేది బాగానే ఉంది, అంత జిడ్డుగా అంత లేదు, ఈజీగా ఉంది. బట్ అండ్ అబ్జర్వ్ కూడా మంచిగా అబ్జర్వ్ అయింది. సో చూద్దాం ఇది ఎంతవరకు మన ఫేస్ మీద ఉంటుంది, అండ్ ఇది అప్లై చేసినది ఎంతసేపు వరకు మనకి ఫేస్ మీద జిడ్డుగా అవ్వకుండా ఉంటుంది, ఫేస్ మీద ఆయిలీగా అవ్వకుండా ఉందో చూద్దాం. సో కొంచెంసేపు నేను వెయిట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఎండలో ఒక అరగంట వెయిట్ చేస్తాను, చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఏంటో. సో అబ్జర్వ్ అయిపోయింది, బాగానే అబ్జర్వ్ అయింది. బట్ ఆయిలీనెస్ ఏమైనా వస్తుందా లేదా, జిడ్డుగా ఏమైనా అవుతుందా లేదా చూద్దాం. సో అరగంట వెయిట్ చేస్తాను. సో అటు ఇటు తిరుగుదాం ఎండలోనే, కొంచెం అందాలు చూసేద్దాం. బయట ఎండ అయితే విపరీతంగా ఉంది గైస్, మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. సో అరగంట సేపు ఎండలో ఉన్నాను. సో తట్టుకోలేకపోయినా, అందుకే కొంచెం షేడ్లో వచ్చాను. అండ్ మీరు చూడొచ్చు టీ షర్ట్ మొత్తం తడిసిపోయింది. అండ్ అరగంట తర్వాత ఫేస్ కనుక చూసినట్లయితే ఫేస్ అయితే కొంచెం జిడ్డుగా అయింది, అంత ఎక్కువగా అయితే అవ్వలేదు, బట్ జిడ్డుగా అయితే అయింది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను, బట్ ఎండలో కూడా చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను. బట్ నాకైతే చాలా సన్ స్క్రీన్ చాలా జిడ్డుగా అనిపించింది. సో మీరు కూడా చాలా సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, చాలా దారుణంగా జిడ్డుగా అయిపోయింది. బట్ ఇదైతే అంతగా లేదు, కానీ 50% ఫేస్ అయితే జిడ్డుగా అయింది. సో ఈ సన్ స్క్రీన్ నేనైతే ఒక 7 మార్క్స్ ఇవ్వగలను అవుట్ ఆఫ్ 10. దీని ఒక విస్కాసిటీ బాగుంది, అండ్ అలాగే దీని ఒక
అబ్జర్వ్ అయ్యే స్కిల్స్ కూడా బాగున్నాయి. అలాగే ఫేస్ కూడా అంతగా జిడ్డుగా లేదు కాబట్టి పర్వాలేదు, దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ కూడా మీకు ప్రొటెక్టెడ్గా ఉంటుంది. 50 SPF ఉంది కాబట్టి ఫేస్ కూడా మంచి ప్రొటెక్టెడ్గా ఉంటుంది. బట్ మీరైతే ప్రతి 1 అవర్కి లేదా 2 అవర్స్కి ఒకసారి మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవాలి ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువసేపు ఎండలో ఉంటాయి. సో నేను లాస్ట్కి చెప్పేది ఏంటంటే, మీరు సన్ స్క్రీన్ ఏది పర్చేస్ చేసుకున్నా మీరు అందులో 3 చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆ సన్ స్క్రీన్ వచ్చేసి నాన్ ఆయిలీ సన్ స్క్రీన్ అయి ఉండాలి, అంటే మీ ఫేస్ ఆయిల్గా అవ్వకుండా ఉండేలాగా నాన్ ఆయిలీ సన్ స్క్రీన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి SPF 50 అనేది ఉండాలి, అందులో P++ ఉండాలి, దానికంటే ఎక్కువ ప్లస్ ఉన్నా పర్లేదు. అండ్ అలాగే అది UVA అండ్ UVB ప్రొటెక్షన్ అయి ఉండాలి, అప్పుడే అలాంటి సన్ స్క్రీన్ పర్చేస్ చేసుకోండి. అండ్ అలాగే ఆ సన్ స్క్రీన్ వచ్చేసి విస్కోసిటీ చాలా తక్కువగా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ అలాగే అది మీ ఫేస్లోకి బాగా అబ్జర్వ్ అయ్యేలా చూసుకోవాలి. సో అలాంటి సన్ స్క్రీన్ మీరు పర్చేస్ చేసుకోవాలి గైస్. సో ఈ సన్ స్క్రీన్ అయితే నాకు బాగానే అనిపించింది, పర్లేదు, వాల్యూ ఆఫ్ మనీ. బట్ దీని ఒక MRP కొంచెం ఎక్కువ, 445 రూపీస్ అంట. బట్ ఈ రేంజ్లో మీకు మంచి సన్ స్క్రీన్స్ ఇంకా చాలా దొరుకుతాయి, సో అవి మీరు ట్రై చేసుకోవచ్చు. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి సన్ స్క్రీన్ మీకు కావాలి, దాని మీద లైవ్ వీడియో చేయాలన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా దాని మీద కూడా వీడియో చేద్దాం. సో మరి ఎంత కష్టపడ్డాను కదా, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గాయ్స్. సో ఎండ చాలా దారుణంగా ఉంది, సో ఈ చెమట అయితే చాలా దారుణంగా పెట్టేసింది, తెలిసి స్నానం చేయాలి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.